గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదువుతాము. పరలోక ప్రార్థనలో మనము చాలా రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ఒక వచనాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో ఒక మాట ఇది. దేవాతి దేవునికి, పరమ తండ్రికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి ముందు స్తుతించిన తర్వాత, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక అని దేవునికి స్తుతులు చెల్లించిన తర్వాత మనం అడిగే విజ్ఞాపన, మన కొరకు అడిగిన విజ్ఞాపన, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అంటే మన గురించి ఫస్ట్ ఏం అడగాలి దేవుణ్ణి అంటే, ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు ముందు ఆహారం గురించి అడగాలండి అంటే, ఇక్కడ ఆహారము, అనుదిన ఆహారము, డైలీ బ్రెడ్ అంటే ఆహారమనే తీసుకోవద్దు మనం. అంటే ఏం తీసుకోవాలంటే అవర్ డైలీ నీడ్స్, మన అనుదిన అవసరతలు అనేది తీసుకోవాలి. ఎవరైనా అంటారు, నేనంతా కూడా నా డైలీ బ్రెడ్ గురించి ఎర్న్ చేస్తున్నానండి అంటారు. అంటే నా అనుదిన ఆహారం గురించే నేను కష్టపడి పని చేస్తున్నానండి. అందులోనే అన్నీ ఉంటాయి, మన అవసరతలు, అనుదిన అవసరతలు అన్నమాట. కనుక ఇక్కడ మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే, ప్రభువా మా అనుదిన అవసరతలు మాకు దయచేయి. నేను ఎంత కష్టపడినా, నాకు ఏ ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా, నేను వేటితో సుఖపడతానో, నా కుటుంబం వేటితో పోషింపబడతాదో శ్రేష్టమైనవన్నీ నీ నుండే నాకు రావాలి ప్రభువా. యాకోబు భక్తుడు చక్కటి మాట అంటాడు కదా. యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే మనం పొందుకొనిచున్నాం. కాబట్టి ప్రతిదీ కూడా మనం తినే ఆహారం మొదలుకొని సమస్తమును కూడా ప్రభువా నీ వైపే చూస్తున్నాం. యు ఆర్ అవర్ ఓన్లీ ప్రొవైడర్, మాకు అన్నీ ఇచ్చేవాడు నువ్వే నాయనని దేవుని మనం అడగాలి. ఇక్కడ అనుదిన ఆహారము అన్నాడు. ఆహారం అంటే మన అవసరతలన్నీ. ఎప్పుడు అవసరతలు అంటే, ఇక్కడ మనం చూసినట్లయితే నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారము నేడు అంటే ఆ రోజు. ఇక్కడ నేడు అనే మాటను మనం తీసుకున్నట్లయితే దేవుని మీద మన విశ్వాసము, దేవుని పట్ల మనం దేవునికి విజ్ఞాపన చేసే విజ్ఞాపన ఎలా ఉండాలంటే, మన డిపెండెన్సీ డైలీ ఉండాలి. దేవునికి ఏ రోజుకి అవసరత ఆ రోజు గురించి దేవుణ్ణి అడిగే వారంగా ఉండాలి. ప్రభువా ఓ 10 సంవత్సరాల సరిపడగా నాకు ఆహారం ఇచ్చే ప్రభువా, లేక జీవితాన్ని సరిపడ కృప ఇచ్చే ప్రభువా అనే విధంగా ఉండకూడదు. ఆయన ఇస్తాడనే విశ్వాసం ఉన్నా అడిగేది ఎప్పుడు కూడా ఎవ్రీ డే నీడ్స్ అడగాలి మనం. కాబట్టి ప్రభువా ఈరోజు నా అవసరత ఏంటి నీకు తెలుసు కనుక, ఈరోజు నేను బయటికి వెళ్తున్నాను, ఈరోజు నేను చేస్తున్న ప్రయత్నాల్లో నాకు, నా కుటుంబానికి ఏం కావాలో నీకు తెలుసు కనుక ఈరోజు నాకు తోడుగా ఉండు ప్రభు అని అడగాలి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కానానికి వెళ్తున్నప్పుడు రేపటికి ఎల్లుండికి కావాల్సినంత మన్నాను సమకూర్చుకుందామని వారు వెళ్ళినా, దేవుడు, మన్నా అంటే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం, దేవుడు పంపిన ఆహారం మీరు సమకూర్చుకోండి. ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు సమకూర్చుకోండి. ఎక్కువ ఆశతో 2 రోజులు సమకూర్చుకున్న వాళ్ళట ఆ ఆహారము కుళ్ళిపోయినట్టుగా కనబడుతుంది, పాడైపోయినట్టుగా కనబడుతుంది. కాబట్టి మనం దాని నుంచి మనం ఆత్మీయ అర్థం తీసుకోవాల్సింది ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు దేవుని మీద డిపెండ్ అవుతూ ఉండాలి. ఏ రోజు అవసరతలు ఆ రోజు దేవుని మనము అడిగి పొందుకునే వారమై ఉండాలి. అందుకనే భక్తుడైనటువంటి ఆగూరు చక్కటి ప్రార్థన చేస్తాడు. ఆగూరు రాసిన గ్రంథము ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. ప్రభువా ఎక్కువ ఇచ్చేసి కొన్ని సంవత్సరాలు నాకు తిరిగే లేదనే జీవితం నాకు ఇవ్వమని నేను అడగట్లేదు, కానీ ఏ రోజుకి ఆ రోజు తగినంత ఆహారం, తగినంత విధంగా నా నీడ్స్ మీట్ అవ్వు ప్రభువా. అంటే ఎప్పుడు దేవుని వైపు చూడాలా, కావలసినంతే దేవుడు మనకు ఇవ్వాలి. టూ మచ్గా ఇస్తే మనము విశ్వాసములోను ప్రార్థనలోను వెనకడిగి వేసే ప్రమాదం ఉంటుందని ఆగూరు చక్కటి ప్రార్థన చేస్తున్నాడు.
అయితే ఇక్కడ ఈ మాటలు ఇంకా ముఖ్యమైన మాట మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మనం ఏం ధ్యానించుకున్నాం, ఎవ్రీ డే నీడ్స్ మనం అడగాల. ప్రతి ఒక్క అవసరత ఆయన ద్వారానే మనం పొందుకోవాలి. ఎక్కువ అడిగి ఎక్కువ పొందుకుంటే దేవుని మీద తక్కువ డిపెండ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ ప్రార్థనలో మా అనే మాట ఉపయోగించింది మనం తీసుకోవాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆ ప్రార్థన అంతట్లో మా రుణస్తులను క్షమించు ప్రకారం మా రుణాలు నువ్వు క్షమించు ప్రభు. మా అనుదిన ఆహారం నీవే మాకు మా 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 అన్నాడు, కానీ ఎక్కడ నా అనలేదు. అంటే ఇక్కడ ప్రార్థనలో మనం ఎక్కువ కూడా ఉపయోగించవలసిన మాట మాయే కానీ నా కాదు. మా అనేది మనం ఉపయోగిస్తున్నామంటే అర్థం ఏంటంటే, నేను నా తోటివారు కూడా పోషింపబడాలయ్యా, నేను నా ప్రజలు కూడా రక్షింపబడాలయ్యా, నేను నా ఇంటి వారు కూడా క్షమింపబడాలయ్యా. మన ప్రార్థనలు ఎక్కువ ప్లూరల్ ఉండాలి, సింగులర్ ఉండకూడదు. మనతో పాటు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని దీవించి మనల్ని ఇతరులకు పెట్టే స్థితిలో దేవుడు అంత సమృద్ధినిస్తాడు. మన అనుదిన ఆహారం మాత్రమే కాదు, ఎక్స్ట్రా బ్రెడ్ ఇస్తాడు, ఎక్స్ట్రా మీల్స్ ఇస్తాడు, ఎక్స్ట్రా గ్రేస్ ఇస్తాడు. ఎందుకంటే నాయనా, నువ్వు కడుపు నిండుగా తిను, ఇంకా అనేకులను పోషించు. అనేకుల్లో మొట్టమొదటి నీ కుటుంబం ఉంటుంది. నీ కుటుంబానికి కూడా సరిపోయిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తున్నాను. ఎందుకంటే నీ ప్రార్థన నేను విన్నాను. నీ ద్వారా మరికొంతమంది పోషింపబడాలి, కొంతమంది మేలు పొందాలి, కొంతమంది దీవింపబడాలి. కాబట్టి మనం చేసే ప్రార్థన అనుదినము ఆయన కృప కొరకు కనబడదాం. మన బ్యాంక్ నిండా డబ్బులున్నా, ఇంటి నిండా ఆహారం ఉన్నా ఆయన ద్వారా, ఆయన చేతుల మీదుగా రావాలి. ఆయనే మనకు ప్రొవైడ్ చేయాలి. ప్రతిదీ కూడా ఆయన వైపే చూడాలి. ఆయన నుండి అనుదినము ఆయన నుండే పొందుకోవాలి. పొందుకునేది నా వరకు మాత్రమే కాదు, మా కొరకు ప్రార్థన చేయాలా. ఆ మాలో నేను, నా కుటుంబమే కాదు, మా అనే దాంట్లో దేవుడు నన్ను దీవించే కొలది ఆ మా అనే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. నేను ఇంకా అనేకులకు వారి అవసరతలు తీర్చేవానిగా దేవుడు నన్ను తీర్చిదిద్దాలని మనం దేవునికి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ యొక్క వాక్యమును మన జీవితంలో నెరవేర్చి మనం ప్రార్థించినప్పుడల్లా దేవుడు మన అనుదిన అవసరతలు తీర్చి, మనం ఇతరుల అవసరతలు తీర్చే విధంగా దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమరించిన శ్రేష్టమైన వాక్యం బట్టి వందనాలు అయ్యా. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి అయ్యా. మేము పోషింపబడి అనేకులను పోషించి, అనేకులకు నీ ప్రేమను పంచి, అనేకులకు అయ్యా నీ సత్యాన్ని బోధించేవారుగా, ఆత్మీయ శారీరక దప్పికలు తీర్చేవారుగా మమ్మల్ని దీవించి, మమ్మల్ని పోషించమని, మమ్మల్ని రక్షించి, మమ్మల్ని కాపాడి, మమ్మల్ని నీ సేవలో హెచ్చుగా వాడుకోమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని దీవించి, అనేకులకు దీవెనగా పరిశుద్ధాత్ముడు మనల్ని అనుదినము నడిపించి వాడుకొనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.